క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం బాప్తిస్మ యోహాను గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అయితే కొంతసేపు ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. సంతసించారు అని చెప్తూ ఉన్నారు. ఎవరితో సంతసించారు? ఎలిజబెత్ అమ్మతోనే. ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులంతా కూడా కలిసి దేవుడు ఆమె ఎడల గొప్ప కార్యాన్ని చేశాడు అని, కనికరాన్ని చూపించారు అని సంతసించారు అంటూ ఉన్నారు. ఈ రోజుల్లో పండగలని, పార్టీలని, సెలబ్రేషన్స్ అని, ఫంక్షన్స్ అని, వివాహాలు అని, బర్త్డేస్ అని, వేడుకలు అని చెప్పేసి అందరం కలిసి కూడి సంతసిస్తూ ఉంటూ ఉన్నాం. వస్తాం, బహుమతులు ఇస్తూ ఉంటాం. మొహమాటానికి కొన్నిసార్లు వారికి విష్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం. కానీ సువిశేషంలో వారు ఆమెతో పాటు కలిసి ఆనందించారు, ఆమె యొక్క ఆనందంలో భాగాన్ని పంచుకున్నారు అంటూ ఉన్నారు. చాలా గొప్పనైనటువంటి గుణం. అలాంటి గుణాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా అలవర్చుకోవాలి. పక్కవాడి యొక్క సంతోషంలో మనం కూడా భాగం పంచుకోవాలి. పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, వారు దుఃఖించినప్పుడు దుఃఖించాను, ఆనందించినప్పుడు వారితో పాటు ఆనందించాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నారు. అందరూ కూడా సహోదరులెల్లరూ కలిసిమెలిసి ఉండడం చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది, రమ్యంగా ఉంటూ ఉన్నది అంటూ ఉన్నారు. అందరూ కలిసి బల్ల చుట్టూ చేరి భుజిస్తూ ఉంటే ఎంతో రమ్యంగా, ఆనందంగా ఉంటుంది అంటూ ఉన్నారు. ఇలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనం మన కుటుంబాల్లో చూడగలుగుతూ ఉన్నాము, మన సంఘాల్లో చూడగలుగుతూ ఉన్నాము. లేకపోయినట్లయితే కుళ్ళుబోతుతనానికి, ఈర్ష్యకు, ద్వేషానికి, అసూయకి లోనవుతూ ఉన్నామా, నిందిస్తూ ఉన్నామా? కాబట్టి అలాంటి గుణాన్ని, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ గుణాన్ని మనందరం కూడా అలవర్చుకుందాం. రెండోది, యోహాను అని పేరు పెట్టారు. ఆ పేరునకు అర్థం దేవుడు దయగలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి మిత్రులారా, దేవుడు నిజంగా దయా కనికరం కలిగినటువంటి వాడు. కాబట్టే అలాంటి ముసలి ప్రాయములో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మకు, జకర్యాలకి కుమారుణ్ణి ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవుడు కనికరం కలిగినటువంటి వాడే. కానీ ఈ రోజుల్లో చూడండి, ఆయన వాగ్దానం చేసినటువంటి విధంగా అదే పేరును తల్లి, తండ్రి కూడా పెట్టమని కోరడాన్ని చూడడం, దేవుడు అద్భుతంగా మాట్లాడేటటువంటి భాగ్యాన్ని ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చూడండి, మనం పేర్లు పెడుతూ ఉన్నాం. ఒకప్పుడు రాయప్ప, మరియమ్మ, అగస్తీను, బెంజమిన్, జాకోబ్ అని పేర్లు పెట్టేవాడు. ఈ రోజుల్లో మనం అర్థం పర్థం లేనటువంటి పేర్లు పెడుతూ ఉంటూ ఉన్నాం. ఎవరికి లేని పేరు పెట్టాలి అనుకుంటూ ఉన్నాం. కొత్తగా ఉండేటటువంటి పేరు పెట్టాలి అనుకుంటూ ఉన్నాం. ఎవరు కూడా పలకలేనటువంటి పేర్లు మనం పెడుతూ ఉన్నాం. కానీ యోహాను తనకు పెట్టినటువంటి పేరుని సార్థకం చేసుకున్నాడు. ఎలా అంటే, ఆయన పాపములో ఉన్నటువంటి వారందరికీ పరివర్తనను బోధించాడు, జ్ఞానస్నానాన్ని ఇచ్చాడు, దేవుని వైపు మరల్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం తన యొక్క అతి సాధారణమైనటువంటి జీవితం ద్వారా. అందుకే దేవుడు ఆయనని పొగుడుతూ ఉన్నాడు, మెచ్చుకోవడాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాడు. స్త్రీకి జన్మించినటువంటి వాళ్ళల్లో యోహాన్ అంత గొప్పనైనటువంటి వాడు మరొకడు జన్మించలేదు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, మన పేరుకు తగినటువంటి విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మంచి పేర్లను కలిగి మనం జీవించాలి. ఆ యోహాను వలె మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఆదర్శప్రాయంగా జీవించుదాం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.